హాయ్ అండి. మన తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ 2026 రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి అప్లికేషన్ అనేది ఏప్రిల్ 15 నుంచి తీసుకుంటాడు. అలాగే అప్లికేషన్స్ తీసుకోవడానికి చివరి తేదీ వచ్చి 30 ఏప్రిల్. అంటే మనకి ఇంకా మేబీ ఒక 1 వీక్ ఉండొచ్చు అంతే. సో ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి. అలాగే దీంట్లో మనకి ఫీజు డీటెయిల్స్కి వస్తే జనరల్ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి 750 రూపీస్ అనేది ఫీజు తీసుకుంటాడు. అందులో ఓన్లీ ఒక పేపర్ అంటే పేపర్ 1 కానీ లేదా పేపర్ 2 కానీ రాస్తే 750 రూపీస్ ఉంటాయి. అలా కాకుండా పేపర్ 1 పేపర్ 2 అంటే మనకి డిఏడ్ కూడా చేసి 2 చేసి మనకి ఎవరైతే పేపర్ 1 పేపర్ 2 రాస్తారో వాళ్ళకైతే 1000 రూపీస్ ఫీజు అనేది మనం పే చేసి 2 పేపర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఓసీ అండ్ జనరల్ మనకి ఏదైతే జనరల్ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీకి. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి వచ్చి మనకి ఫీజు అనేది 700 ఓన్లీ 1 పేపర్ 1 రాయొచ్చు, అయితే పేపర్ 2 రాయొచ్చు. ఏదైనా 1 పేపర్ రాస్తే 700, లేదు బోత్ పేపర్స్ రాస్తామంటే 950 రూపీస్. ఇది మనకి కేటగిరీ వైజ్గా వాడు పే చేసేటువంటి ఫీజెస్. నెక్స్ట్ ఉందని దీనికి అప్లై చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమున్నాయంటే పేపర్ 1 ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే ఇది 1 to 5th క్లాసెస్ వరకు ఉంటుంది. సో దీంట్లో మనకి ఇంటర్ పాస్ అయ్యి 50%, ఇంటర్లో కూడా ఎంత పర్సెంటేజ్ ఉందో 50% ఫర్ ఓసీ క్యాండిడేట్స్. ఓసీకి 50% ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎవరు ఉంటారో వాళ్ళకైతే 40%, 45% ఉంటే చాలు. ఇది ఇంటర్తో పాటు మీరు దేని పాస్ అవ్వాలి, 2 years డిఈడి కోర్స్ మనకు ఉంది. డైట్ అంటాం, డిటీసీ అంటాం, మనకి డిఈడి కోర్స్ అని చేస్తారు. సో ఇది 2 years కోర్స్, ఇది పాస్ అవ్వాలి. ప్లస్ ఇంటర్లో 50% రావాలి. అలాగే బీసీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 45% రావాలి. సో ఇలా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వీళ్ళు పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పేపర్ 2 కూడా మనకి డిగ్రీ పాస్ అవ్వాలి. డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలంటే 50% ఫర్ ఓసీ అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% ఉండాలి. ఇలా డిగ్రీ పాస్ అవ్వాలి, పర్సంటేజ్ ఉండాలి, ప్లస్ దీంతో పాటు బీఎడ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. సో బీఎడ్లో మనకి పర్సంటేజ్ అనేది ఏమీ లేదు, జస్ట్ డిగ్రీ మాత్రం 50%, బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకైతే 40% ఉండాలి, కానీ ప్లస్ బీఎడ్ ఉండాలి. సో ఇవి పేపర్ 2 అప్లై చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ. సో ఇది మనకి ఎలిజిబిలిటీ అండ్ ఫీజ్ అండ్ స్ట్రక్చర్ అనేది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలంటే ఇది వెబ్సైట్ ఉంది కదా, మనకి దీనికి ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే http://school.telangana.government.in అనేటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అప్లికేషన్ అనేది 1 yearలో మనకి 2 times అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది మనకి ఏప్రిల్లో రిలీజ్ చేసినటువంటి టెట్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి జూన్లో కండక్ట్ చేస్తారు. టెట్ ఉందో దీనికి అప్లై చేసుకుని మంచి స్కోర్ అనేది తెచ్చుకోండి. అలాగే టెట్ ఇప్పుడు మనకి ఇన్ సర్వీస్ టీచర్స్కి ఎవరైతే ఆల్రెడీ టీచర్లుగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా టెట్ అనేది క్వాలిఫై చేయాలని చెప్పి మన తెలంగాణలో తీసుకొచ్చారు. సో ఆల్రెడీ లాస్ట్ టైం కొంతమంది టెట్ అనేది అప్లై చేసి రాశారు. సో ఈసారి ఎవరైతే కొంచెం క్వాలిఫై అవ్వలేని వాళ్ళు ఉన్నారో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అవ్వలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసి టెట్ క్వాలిఫై అయితే వాళ్ళకి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇంకా మనకి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ టెట్లో స్కోర్ పెంచుకుంటే నెక్స్ట్ డిఎస్సీ అనేది మనకి కీ రోల్ అనేది పోషించడం జరుగుతుంది. టెట్లో వచ్చేటువంటి స్కోర్ మనకి డిఎస్సీలో చాలా యూజ్ అవుతుంది.